గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 57వ శ్లోకం. యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందును మమత ఆసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఇది ఈ శ్లోకానికి సారాంశం. పరమాత్మ తన భక్తుడు ఎలా ఉంటాడు, తననే నిరంతరము మనస్సులో ఉంచుకొని తననే ప్రేమిస్తూ తనను చేరాలి అనే ఒక కోరికతో, ఒక సంకల్పంతో బ్రతికేవాడు ఎలా ఉంటాడు, ఎలా నిగ్రహంగా ఉంటాడు, ఎలాంటి గుణాలతో శోభిల్లుతూ ఉంటాడు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా కృష్ణ పరమాత్మ సమాధానం చెబుతూ ఈ శ్లోకంలో ఇంకొన్ని గుణాలను వర్ణిస్తూ ఉన్నాడు. ఏమిటట గుణాలు? దేని యందును మమత ఆసక్తులు లేనివాడు. మమత అంటే ఒక విధమైన బంధం అన్నమాట. పెనవేసుకుని పోవడం, ఒక విషయం గురించి, ఒక వస్తువు గురించి, లేదా మనకి ప్రేమైన వ్యక్తుల గురించి విశేషమైన మమత ఉంటుంది మనకు. అంటే ఇది లేకపోతే మేము ఉండలేము, చూడకుండా మేము బ్రతకలేము, లేకపోతే వీళ్ళతో మాట్లాడకుండా మేము ఉండలేము, వీళ్ళు ఇవి నాకు కళ ముందు కనిపిస్తూ ఉండాలి, నాకు చాలా ప్రేమ. ఈ విధమైన బంధం ఎవరితో? భౌతికమైన వస్తువులు లేదా మనుష్యులు ఏమైనా సరే వాటితోటి విశేషమైన బంధం ఉండడానికి మమత. అలాగే విపరీతమైన ఆసక్తి ఉండడం, ఇంట్రెస్ట్ ఉండడం, దాని గురించే వినాలి, దాని గురించే తెలుసుకోవాలి, అదే కావాలి, రకరకాల ఆసక్తులు అన్నమాట. ఇవన్నీ కూడా మనుషులని బంధనాల్లో కట్టిపడేస్తాయి, కర్మబంధాలు ఇరికించి జన్మల పరంపరకు కారణమవుతాయి, మోక్షానికి ఇవి దూరం చేస్తాయి. మోక్షం అంటే పరమాత్మని చేరడం, దీనికి దూరం చేస్తాయి. కాబట్టి ఏ విషయం పైన కూడా మమత ఆసక్తి ఉండకూడదు అని చెప్తున్నాడు పరమాత్మ. మమత ఆసక్తి లేకుండా ఎలాగా? దేనిపైన ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? మనము ఒక రోజులో చూసుకుంటే ఎన్నో విషయాల మీద ఇష్టం ఉంటుంది. ఇవి నాకు నచ్చిన రంగులు, అది నాకు నచ్చిన ఆహారం, ఇవి నాకు నచ్చిన వస్తువులు, వీడు నాకు ఇష్టమైన మనుషులు, ఇవి నాకు నచ్చిన పనులు, ఇలాంటివి మనకు నచ్చినవి ఎన్నో ఉంటాయి, నచ్చనివి ఎన్నో ఉంటాయి. కొన్ని విషయాలపైన మనకి అమితమైన శ్రద్ధ ఉంటుంది, కొన్ని విషయాలు వినాలంటే కూడా విసుగ్గా అనిపిస్తాయి. ఇవన్నీ లేకుండా ఎలా జరుగుతుంది అండి అనుకుంటాం మన సహజంగా. దేనినైనా సరే భగవత్ పరంగా, భగవత్ సంబంధంగా మనం చూడటం కానీ మొదలుపెట్టామంటే మనకంటూ విశేషంగా మమత ఆసక్తులు మిగలకుండా ఉంటాయి. ఏదైనా సరే మనకి అనుకోకుండా ఒక మంచి వస్తువు లభించింది, మంచి మనుషులు లభించారు, మంచివి ఇంకేవో లభించాయి, మంచి శుభవార్తలు వినడానికి లభించాయి, ఏదో భగవత్ కృప వలన మనకి ఇవి దొరికాయి, దాన్ని ఆనందిస్తాము, అనుభవిస్తాము ఎంతవరకు అంతవరకు. లేదా ఒకవేళ దొరకలేదు, ఆ రోజుగా అంతే, మనకు నచ్చనివేవో కనిపించాయి, తారసపడ్డాయి, వాడితో మనకు నచ్చిన వాడితో మనం ఉండాల్సి వచ్చింది. ఆ సమయం గడిచేంత వరకు మనము సైలెంట్గా ఏదో రకంగా ఓర్పు వహించి అనుభవించాలి, తప్పదు. నీకు నచ్చినవేవో లభిస్తే భగవత్ కృప వలన అనుకోవాలి. నచ్చని పరిస్థితుల్లో, నచ్చని వ్యక్తులతో, నచ్చని వస్తు విశేషాలతో మనం కానీ గడుపుతున్నామంటే ఏ పూర్వజన్మలో చేస్తున్న పాపమో ఏదో ఉంటుంది, అది పోతుంది అనుకోవాలి. ఈ విధమైన భావంతో జీవనం గడుపుకుంటూ వెళ్ళాలి సాధకులు ఎప్పుడూ కూడా. అంతేగాని ఇది నాకు చాలా ఇష్టం, వీడితోటే నేను ఉండాలి, అవి నాకు అస్సలు ఇష్టం లేవు కాబట్టి నా కళ్ళకి కనిపించకూడదు, ఈ విధమైన పర్సనల్ భావనలు పెట్టుకొని విపరీతమైన మమత, మోహము, ఆసక్తులు పెంచుకోవడం వల్ల కర్మబంధాలు ఇరుక్కుపోతారు. కాబట్టి వాటి దూరంగా ఉండండి. ఏదైనా సరే భగవత్ ప్రీత్యర్థము, భగవత్ కృప వలన, ఏదో భగవద్ అనుగ్రహం వలన అని ఒక భగవద్భావనతో బ్రతకండి అని చెప్తున్నాడు పరమాత్ముడు ఇక్కడ. అలాగే అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోని కానువాడు ఒక పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడను. ఇది 2వ పాయింట్ స్వామివారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి? అనుకూలమైన పరిస్థితులు నీకంతా అనుకూలంగా ఉంటే దాని పట్ల విశేషమైన ఆనందం. ఆహా, అంతా నా ఇష్ట ప్రకారం జరుగుతుంది, అంతా నాకు నచ్చినట్లుగానే ఉంది, నేను కోరుకున్నట్లుగానే ఉంది, నేను ఏ విధంగా ఏర్పాటు కావాలనుకున్నానో మొత్తం అలాగే ఉంది. ఏదైనా సరే జీవితం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, వ్యక్తిగతం కానివ్వండి, ఏమైనా సరే మనకి నచ్చినట్టు అనుకూలంగా ఉంటే
తన పట్ల అపరిమితమైన ఆనందం. ఆహా, నాలంత గొప్పవాళ్ళు లేరు, నాలాంటి అదృష్టవంతులు లేరు, నాలాగా సంతోషంగా ఆనందంగా ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఇంకెవ్వరు లేరు, నేనే గొప్ప. మనకి ప్రతికూలమైన పరిస్థితులు వస్తే ద్వేషం, ఏదో నేను మాత్రమే లోకంలో బాధలు అనుభవిస్తున్నాను, ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఎవరికి లేవు, భూమి మీద నాకే ఉన్నాయి, చిచి ఎందుకు ఈ బ్రతుకు, భగవంతుడు దుర్మార్గుడు, నన్ను సరిగ్గా చూడటం లేదు, అందరినీ బాగా చూస్తున్నాడు, నేను ఎన్ని పూజలు చేసినా ఎన్ని పారాయణలు చేసినా భగవంతుడు నన్ను చిల్లగా చూడడం లేదు, నా జీవితం ముందు నుండి ఇలాగే ఉంది, ఎందుకు బ్రతకడం. జీవితం మీద ద్వేషంతో తను చాలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మహత్య అంటారు దాన్ని. భగవంతుడు ఆ విధంగానే చెబుతున్నాడు, నీకు హర్షం కలిగించే విషయాలంటే నీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నంత వరకు కూడా, నీకంతా సానుకూలంగా ఉన్నంత వరకు కూడా అది చాలా గొప్పగా, మనమే అదృష్టవంతులమని, మనమే గొప్ప ఆనందంగా ఉండి అన్ని అనుభవిస్తున్న వాళ్ళమని ఆ విధమైన భావజాలం వద్దు. నీకు ప్రతికూలమైన పరిస్థితి ఉంటే మన మీద దురదృష్టవంతులమని, దరిద్రులమని, లేకపోతే దాని పట్ల ద్వేషం పెంచుకొని, అసహ్యం పెంచుకొని, ఆ పరిస్థితుల పట్ల, దాన్ని క్రియేట్ చేసిన ఒక సముదాయం పట్ల లేదా మనుషుల పట్ల, దైవం పట్ల, ఇవన్నీ వద్దు. ఒక్కటే, నీకు ఏదైనా ప్రాప్తించిందా, భగవద్కృప వలన ప్రాప్తించింది. నీకు ఏదైనా సరే వ్యతిరేకంగా ఉందా పరిస్థితి, దాంట్లో మనం ఖచ్చితంగా కష్టం పడతాం, బాధపడతాం. పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉంటే నేను చేసుకున్న పాపం ఈ విధంగా కరిగిపోతుంది అనుకోవాలి, ఊరుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, రెండూ ఆనందమే. నీకు ఏదన్నా మంచిది దక్కితే భగవద్ అనుగ్రహం వల్ల దక్కింది, నాదేమీ లేదు, నేను చేసిందేం లేదు, భగవంతుడు ఏదో అనుగ్రహం చేసి ఇచ్చాడు, నాకు అంత అర్హత లేదు కానీ పరమాత్మ ప్రసాదించాడు అనుకోని నిమిత్త మాత్రమై ఊరుకుంటే ఎగిరి గంతులయ్యం. అలాగే మనకి ప్రతికూలమైన పరిస్థితులు మనం ఇరుక్కుపోయి ఉంటే, ఎలాంటి సమస్యలు మనకుంటే, ఎలాంటి కష్టాలు మనకుంటే, జీవితంలో ప్రతికూలమైన స్థితి వస్తే ఏ జన్మలలోనూ చేసుకున్న పాపరాశి ఉంటుంది, అది ఈ ప్రతికూల పరిస్థితిని నేను అనుభవిస్తున్నాను కాబట్టి కరిగిపోతుంది. అప్పుడు అది మంచిదే. ఆ విధంగా స్థితప్రజ్ఞత సాధించి జీవితంలో అడుగులు ముందుకేయాలని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. నా భక్తులు అంటే భగవంతుడిని ఆరాధించే వాళ్ళు భగవద్గీతను చక్కగా ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకుంటారు. ఎవరంటే మనకి విపరీతమైన ఇష్టం ఉంటుందో, ఎవరంటే మనకి గాఢమైన ప్రేమ ఉంటుందో, ఎవరంటే మనకి భక్తి ప్రపత్తులు ఉంటాయో వాళ్ళు చెప్పినట్లు మనం వింటాం కదా. వాళ్ళని గౌరవించడం అంటే ఏమిటి, వాళ్ళు చెప్పినట్టు మనం విని నడుచుకోవడం. వాళ్ళని ప్రేమించడం అంటే వాళ్ళు చెప్పినవి విని గుర్తు పెట్టుకుని ఆ విధంగా తూచా తప్పకుండా జీవితంలో ప్రవర్తించడం. పరమాత్మ పట్ల ప్రేమ భక్తి శ్రద్ధలు ఉన్నవాడు పరమాత్మకు భక్తుడు. ఆ భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుడు ఏం చెప్పాడో అది విని అలాగే పాటించే ప్రయత్నం చేస్తాడు. భగవంతుడు ఏం చెప్పాలనుకున్నాడు అదంతా భగవద్గీతలో చెప్పేశాడు. ఇప్పుడు ఆయన భక్తుడు ఏం చేయాలి, భగవంతుడు చెప్పిన విధంగా విని దాన్ని ఎట్లయినా సరే సాధనలో పెట్టి ప్రయత్నపూర్వకంగా ఆ విధమైన మార్గాన్ని పట్టుకొని నడిచే ప్రయత్నం చేయాలి. అలా నడిచే ప్రయత్నం చేసేవాడిని ఏమంటాడట, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతడు ప్రజ్ఞావంతుడు, స్థితప్రజ్ఞుడు. కాబట్టి స్వామి చెప్పినట్లు చక్కగా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేసి అన్ని కాకపోయినా కొన్ని లక్షణాలైనా సరే మనము ఎంతో కొంత స్థితప్రజ్ఞులమే అనిపించుకోగలిగితే పరమాత్మ పట్ల మనకి భక్తి ఉన్నట్లు లెక్క. భగవంతుడు వాస్తవానికి మన వైపు నుండి కోరుకునే భక్తి ప్రేమ ఇదే. భగవద్గీతను చక్కగా ఆచరణలో పెట్టం. కాబట్టి అందరూ స్వామి చెప్పిన వాక్కులు భగవద్గీతలో ఏముందో అది నేర్చుకొని సాధన ద్వారా ఆచరణలో పెట్టి జీవితాలను మెరుగుదిద్దుకొని పరమాత్మ కృపకు పాత్రులవ్వాలని, మానవ జన్మను సఫలం చేసుకోవాలనే సంకల్పంతో ఉండాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.